హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ధృవ నందితతో మాట్లాడుతూ ఉంటాడు. అత్త, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను అత్త, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఎలా కోరుకున్నావు, వసుంధరకి నాకు అసలు సంబంధమే లేకుండా నేను తన జీవితంలోంచి మొత్తం తుడిచిపెట్టుకుని బయటకు వెళ్ళిపోవాలనే కదా, ఖచ్చితంగా అలాగే చేస్తాను. నువ్వు ఎలా కోరుకుంటే అలా చేస్తానత్త. నా నీడే కాదు, మా ఇంటి నీడ కూడా కాదు కదా, అసలు నా జ్ఞాపకాలు కూడా తన వైపు వచ్చేలాగా నేను అస్సలు తన జీవితంలోకి రానత్త. ఇదే నీకు ఈ ధృవ చేస్తున్న ప్రమాణం. ప్లీజ్ అత్త, నేను చెప్పేదంతా నిజం, మీరు నమ్ముతారని నేను కోరుకుంటున్నాను. కానీ నాకు ఒకే ఒక డౌట్ అత్త, ఒకవేళ వసుంధరకు కానీ గతం గుర్తొస్తే నా గురించి ఖచ్చితంగా అడుగుతుంది కదా, అందువల్ల నాకు చాలా బాధగా ఉందత్త. అంత మించి ఇంకేం లేదు. మీరు ఎలా కోరుకుంటారో నాకు అర్థమైంది. నా వల్లే వసుంధర ఎంత బాధపడి ఈ రోజు ఇలా బెడ్ మీద పడుకుని ప్రాణాలతో కోసం పోరాడుతుందని నాకు అర్థమవుతుందత్త. అందువల్ల తను ఇంకెప్పుడు నా వల్ల బాధపడకూడదు. ఇదేనతని ఈ ధృవానికి చేస్తున్న ప్రమాణం. అర్థమైంది కదా. అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ, చూడు ధృవ, నువ్వు ప్రామిస్ చేసావు ఇంకెప్పుడు మా కూతురు జీవితంలోకి నువ్వు అసలు అడుగే పెట్టకూడదు, అర్థమవుతుందా? అక్కడే ఉన్న ధృవ మాట్లాడుతూ, అత్త, నేను తన జీవితంలోకి అసలు కలా చేసుకోను. ఒకవేళ వసుంధరకు కానీ గతం గుర్తొచ్చి ఏంటి ధృవ సార్ నన్ను ఎలా వదిలేశారని నా జీవితంలోకి వస్తే మటుకి నేను మాత్రం తనను అసలు వదులుకోను. నా ప్రాణం పోయినా ఖచ్చితంగా తన వెంటే నేను వచ్చేస్తాను. అర్థమవుతుందా? చూసావా నందిత ఎంత కుట్ర చేస్తున్నాడో. ఇచ్చిన మాట ఇచ్చినట్టే వెంటనే వచ్చి ఒకవేళ వసుంధరకు కానీ గతం గుర్తు వచ్చేస్తే నేను మళ్ళీ తన జీవితంలోకి వస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడు. ఎంతైనా వీళ్ళ అమ్మ ఈడు ఎన్ని కుట్రలు చేసి ఎలాగైనా నా కూతుర్ని ఎలా బాధ పెట్టాలని ఇలా ట్రై చేస్తున్నారు. చూసావా, వీళ్ళని అసలు నమ్మద్దు నందిత, నేను చెప్తున్నాను కదా. అత్త, నీకు తెలుసు కదా, నీ పెంపకం మీద నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ పెంపకంలో నేను పెరిగాను కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నాను. అంటే మాట అసలు నేను దాటను. నీకు తెలుసు కదా, ధృవ ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది మారదని. నీకే వదిలేస్తాను అత్త నా నిర్ణయాన్ని, అర్థమవుతుందా? ఇంకెందుకైనా నేనేం చెప్పలేను అత్త. ఖచ్చితంగా మీరు ఎలా కోరుకున్నారో వసుంధర జీవితంలో నేను అసలు కలగ చేసుకోను, అర్థమవుతుందా? ఇంక నన్ను క్షమించత్తా, నేను ఎప్పుడు మీలో కలగ చేసుకోను. ఎందుకంటే మా అమ్మను కూడా మీకు దగ్గర రానివ్వను. మీకు చెప్తున్నాను అత్త, మీరు వసుంధరని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అత్త, మీరు ఇంత హెల్ప్ చేస్తారనుకోలేదు నేను. చూసావా నందిత, వీడు ఎంత నాటకాలు ఆడుతున్నాడో. అసలు వీడు ఉన్న పలంగానేమో అసలు వాళ్ళ అమ్మను బయటకు వదిలేసే వరకు ఆ కేసు నుంచి వసుంధర జోలికి రాను, నేను అసలు పట్టించుకొని తను ఎవరో అన్నాడు. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆ కేసు నువ్వు వెనక తీసుకున్నావో, ఒకవేళ వసుంధరకు కానీ గతం గుర్తొస్తే వసుంధర నేను జీవితంలో వదిలిపెట్టినని డైరెక్ట్గా మనకే అటు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చూసావా? లేదు దాస్, ధృవ గురించి నాకు తెలుసు, వాడు అసలే ఒకసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అందువల్ల నేను మల్లిక మీద జాలి చూపించి కనీసం ఇప్పటికైనా నా కూతుర్ని వదిలేస్తుంది అని ఒక్క నమ్మకంతో వాళ్ళ అమ్మ నేను బయటకు వదిలేసాను తప్ప ధృవ మీద నమ్మకం లేకపోవడం కాదు. అందువల్ల వాడి గురించి నువ్వు భయపడకు, అంతా బాగానే ఉంటుంది. అక్కడే ఉన్న దాస్ తనలో తను మాట్లాడుకుంటూ, అమ్మయ్య, నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇన్ని రోజులకి ఎప్పటి నుంచి వీళ్ళందరినీ ఎవరికాలు విడగొట్టాలని ఎంత ట్రై చేశాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ వసన తెంగర్ది గతం మర్చిపోవడం వల్ల ఈ నందితని ఎలాగైనా మభ్యపెట్టి వెంటనే వీళ్ళ దగ్గర దూరం చేశాను. ఇంకా అనుకున్న ప్లాన్ వెంటనే అమలు చేయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ వసుంధర గతం గుర్తొచ్చిందంటే ఈ ధృవగాడిని అసలు వదిలిపెట్టదు. నా మొగుడు అనుకుంటూ కూడా తిరుగుతుంది. ఖచ్చితంగా ఆ గతం గుర్తొచ్చే లోపల వీళ్ళని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకోవాలి. అమ్మయ్య, ఎలాగైనా ప్లాన్ సూపర్గా సక్సెస్ అయ్యింది. అక్కడే ఉన్న మల్లిక హాస్పిటల్కి వచ్చి రాజుతో మాట్లాడుతూ ధృవతో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఏంట్రా ధృవ, నువ్వేం చేసావు? అసలు నువ్వు రాజు అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరే? అసలు ఎలాంటి మనుషులతో ఎలా ఆడుకుంటున్నారో తెలుసా మీకు? అసలు మీరిద్దరు మాట్లాడే మాటలు అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు వసుంధర జీవితంతో మీకు ఆడుకునే హక్కు ఎవరు ఇచ్చారు? అసలు వసుంధర ఒకవేళ గతం గుర్తొచ్చి ఇందేంటి అత్తమ్మ, నా భర్త నన్ను వదిలేస్తుంటే మీరు ఎందుకు చూస్తూ ఉండిపోయారు అని ఒకవేళ నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పాలా? చెప్పరా ధృవ, ఎందుకలా మౌనంగా ఉన్నావు? నందితో అడిగితే నువ్వెలా చెప్పేస్తావు ఒప్పుకుంటానని? నందితో ఏదో తెలియక ఆ దాస్ కుట్రల వల్ల నువ్వు వసుంధరను వదిలేసి అంటే నువ్వు తను అడిగిందని ఒకే ఒక్క కారణంతో వసుంధరను వదిలేస్తావా? ఎందుకు అంతలా ప్రాణంగా ప్రేమించావు కదా, అలాంటి దాన్ని ఎందుకు వదిలేస్తావు? నాకేం అర్థం అవట్లేదు రాజు. నువ్వు కూడా అంతే, వాడు వెనకేసుకొస్తున్నావు, వాడు ఏం చేసినా కరెక్ట్ అంటున్నావు. అసలు ఏంటి ధృవ ఇదంతా? లేదమ్మా, నాకు అర్థమైంది. అసలు నా వల్లే కదా, అసలు ధృవ అంటూ వసుంధర జీవితంలోకి రావడం వల్లే కదా వసుంధర ఎంత కష్టాలు పడి ఎంత నరకం అనుభవించి ఈరోజు ప్రాణాల కోసం అలాగా
బెడ్ మీద పడుకునున్నది. అందువల్లేనమ్మా నేనంటూ తన జీవితం నుంచి పక్క తప్పుకుందాం అని నిర్ణయించుకున్నాను. ఎలాగో దేవుడు తనకి రెండో అవకాశం ఇచ్చాడు. ఆ రెండో అవకాశంలో తన జీవితాన్ని చక్కదిద్దుకుని తను ఎంత హ్యాపీగా ఉంటుందని ఫీల్ అవుతున్నానమ్మా. అదేంట్రా ధ్రువ అలా అంటావు? తనని తెలుసు కదా నువ్వంటే తనకి ఎంత ప్రాణమో. అలాంటిది నువ్వు తనకు దూరం అయిపోతే తను సంతోషంగా ఉంటుందని నువ్వెలా అనుకున్నావురా? అసలు ఆ దాస్ నందితాయి నీకేదో ఎక్కిచ్చారా? అందువల్ల ప్లీజ్ రా, నేను చెప్పేది అర్థం చేసుకో. లేదమ్మా, తెల్లని ఒక కాగితంలో నల్లటి అక్షరాలు లాంటి నా పేరుని తన జీవితంలో చెరిపేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు ఇంకా అసలు వదిలేసి అమ్మా, నువ్వు పట్టించుకోక ఇదంతా. అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ తను మళ్ళీ గతం గుర్తొస్తే నన్నే కదరా బాధపడి నా దగ్గరికి వచ్చి బాధపడుతుంది. అందువల్ల కొంచెం అర్థం చేసుకోరా. లేదమ్మా, నేను అత్తకి మాట ఇచ్చాను. అదేరా, నువ్వు మాటిస్తే చేసేయాల్సింది ఏమన్నా ఉందా ఏంటి? లేదమ్మా, నేను అత్తకి తను పెంచిన ధ్రువగా మాట ఇవ్వలేదు. ప్రతాప్ కొడుకు ధ్రువగా తనకి అత్తని జాగ్రత్తగా చూసుకోమని నాన్న నీ దగ్గర మాట తీసుకున్నాడు కదా, అదే మాట నా దగ్గర పెట్టుకుని అత్తకి నేను తన విషయంలో, తన కూతురు విషయంలో అతని కళ చేసుకోవాలని మాట ఇచ్చాను. అందువల్ల నేను ఆ మాటను తప్పనమ్మా అసలు. సరేనమ్మా, ఇంకెలా జరగాల దేవుడికే వదిలేద్దాం, సరేనా? నువ్వు కంగారు పడకు. అది కాదురా, ఆ దాస్ ఏం కోరుకుంటున్నాడు? ఈ ఆస్తినే కదా. అందువల్ల ఆస్తిని ఆడికి ఇచ్చేద్దాం. మన వసుంధర మనతో పాటు తీసుకెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా. అది కాదమ్మా, ఇప్పుడు వసుంధరకి దాసు వదిలేయాలంటే మామూలుగా వదలడు. అక్కడే నా రాజు మాట్లాడుతూ, ఏంటి మల్లిక నువ్వు మాట్లాడేది? అసలు నీకు అర్థమవుతుందా? ఆ దాస్కి ఈ ఆస్తిలో సగవాటం కావాలి కాదు, మొత్తం ఈ ఆస్తి మొత్తం వాడికే కావాలి. ఒకవేళ వసుంధరని ఇవ్వాలంటే ఆస్తి మొత్తం కావాలంటాడు. ఒకవేళ ఈ రోజు మన ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కున్నా రేపొద్దున మళ్ళీ మనల్ని ఎలా బాధ పెట్టాలని వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. అందువల్ల వాడికి అవకాశం ఇప్పుడు దొరికింది. ఒకవేళ సాల్వ్ చేసిన ఈ ప్రాబ్లంని మళ్ళీ ప్రాబ్లంగానే కనిపిస్తుంది ఇది. అందువల్ల మనం ఏం చేయలేం. ఎందుకో తెలుసా, ఒకవేళ వసుంధర గతం గుర్తొస్తే అప్పుడు ఏమైనా చేయగలం. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు మల్లిక. ధ్రువ చేసింది చాలా కరెక్ట్. ఇప్పుడు మనం ఒకవేళ డెసిషన్స్ మార్చుకుంటే ఖచ్చితంగా మనమే సఫర్ అవ్వాలి మల్లిక, అర్థం చేసుకో. అక్కడే ఉన్న ధ్రువ మాట్లాడుతూ, ప్లీజ్ అమ్మ, నేను ఎందుకు అర్థం చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. అర్థమవుతుందా? మీరే పొద్దున వసుంధర గతం గుర్తొస్తే మనమే తనకి ఏదో ఒక ఆ రోజు ఎలా డెసిషన్ తీసుకున్నా చెప్పగలుగుతాను. ఒకవేళ నువ్వు కానీ అరెస్ట్ అయ్యి తనకు గతం గుర్తొచ్చాక నా గురించి అత్తమ్మని అరెస్ట్ అవుతుంటే మీరు ఏం చేయలేకపోయారా ధ్రువ సార్ అని అంటే నేనే కదమ్మా బాధపడాలి. అందువల్ల నా గురించి అర్థం చేసుకోండి. ఇంత మించి ఇంకేం లేదు. తర్వాత ఏం జరగాలో మన హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాక అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ మాట్లాడుతూ, ధ్రువ సార్, మల్లిక మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు మేడం, అర్జెంట్గా లోపలికి రండి, మీతో ఏదో డిస్కస్ చేయాలంట. పదండ్రా ధ్రువ. రాజు నువ్వు కూడా రా. అక్కడే కూర్చున్న నందిత, దాస్ అందరూ డాక్టర్ చెప్పింది వింటూ ఉంటారు. ఏంటి మేడం రమ్మన్నారు? ఏం లేదు ధ్రువ అండ్ ఫ్యామిలీ, మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి వసుంధర పేషెంట్ గురించి. ఏమైంది మేడం? ఏం లేదు సార్, వసుంధరకి జరిగిన యాక్సిడెంట్ వల్ల తనకి తలకి చాలా గట్టిగా బలంగా దెబ్బ తగిలింది. అందువల్ల తనకి నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా ఫ్రాంక్గా నేను చెప్పలేను. ఎలాగంటే తన గతాన్ని, ఇప్పుడు వరకు తన జీవితంలో జరిగిన సందర్భాలు, సమస్యలు, తను ఎదుర్కొన్న మనుషుల్ని, తన వ్యక్తిత్వాన్ని అన్నీ తను మర్చిపోయింది. అందువల్ల తనకి ఇంకేది గుర్తులేదు సార్. అందువల్ల మీరు తనని అసలు ఇబ్బంది పెట్టద్దు. నేను గుర్తులేనా, నన్ను గుర్తుపట్టు అని తనని అసలు ఇబ్బంది పెట్టకండి సార్. నేను చెప్పేది ఎందుకో వినండి. ఒకవేళ మీరు కానీ తనకి ఇలాంటి ఇబ్బంది పెట్టి గతం గుర్తు చేయాలని ట్రై చేస్తే తను ఇప్పుడు తన పరిస్థితుల్లో నెక్స్ట్ కళ చేసుకునే జీవితంలో కూడా జరగబోయే సందర్భాలను కూడా తను మర్చిపోతుంది. అందువల్ల తన మట్టికి ఎలాంటి ఫోర్స్ చేసి గతాన్ని గుర్తు చేయకండి. ఇది తనకి సెకండ్ లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేయనివ్వండి. ఒకవేళ తనకి ఈ జీవితం నచ్చిందనుకో ఇలా వదిలేసేయండి, అంతే తప్ప గత జీవితంలో జరిగిన సంఘటన తను గుర్తు చేయొద్దు సార్. అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ, ఏంటి మేడం మీరు చెప్పేది? నా కూతురు ఈ గతం గుర్తు రాదా? అదే కదా సార్ నేను చెప్తున్నాను, గతం గుర్తురాదు. ఒకవేళ మీకు గుర్తు చేయాలనుకున్నా తనంతటా తను గుర్తు చేసుకోవాలి తప్ప సందర్భాలు ఏర్పడి, అంతే తప్ప మీరు గుర్తు చేస్తే తను చాలా సఫర్ అయిపోతుంది. మీరు గతం గుర్తు చేయనంత కాలం తనకి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు సార్. ఎప్పుడైతే మీరు గుర్తు చేయాలని ట్రై చేస్తారో తను ఖచ్చితంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. తన ప్రాణాలు కూడా చాలా రిస్క్ అవుతుంది. అందువల్ల మీకు గుర్తు చేయకపోవడమే చాలా బెటర్. చూసేవానంతా ఆ దేవుడు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మన కూతురిని మనం మంచిగా చూసుకుందాం, తనకి కొత్త లైఫ్ ఏర్పరుద్దాం, సరేనా? నువ్వేం బాధపడకుండా ఉన్నాను కదా అంతా చూసుకోవడానికి. అక్కడే నందిత డాక్టర్తో మాట్లాడుతూ, ఏంటి డాక్టర్ మీరు చెప్పేదంతా నిజమా? ఇంకా నా కూతురికి గతం గుర్తు రాదా? తను ఇంకా తనతో గడిపిన మనుషుల్ని, తన సందర్భాన్ని అన్న మర్చిపోయింది అంటారా? అదే కదా మేడం, తను అన్నీ మర్చిపోయింది. కానీ మీరు మటుకు తను ఫోర్స్ చేసి గతం గుర్తు చేయొద్దు. మీకు అదే కదా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, తనకి మటుకి నేను మెడిసిన్స్ రాసిస్తాను, అవి మటుకి ఫాలో అవ్వండి, అర్థమవుతుందా? థ్యాంక్ యూ దేవుడా.
అక్కడే నందిత మాట్లాడుతూ థ్యాంక్ యూ డాక్టర్, ఇంక మేము వెళ్ళొస్తాం. కానీ నేను చెప్తున్నాను కదా మేడం, మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. అంతే తప్ప ఫోర్స్ చేసి గతం గురించి చెప్పాలనుకుంటే మటుకి చాలా రిస్క్లోకి వెళ్ళి పెట్టేస్తారు సార్ మీరు వసుంధర మేడమే. అందువల్ల మీరు అసలు తన గతం గురించి మాట్లాడకండి, తనే ఏదో ఒకలా గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తుంది, సరేనా? అక్కడే ఉన్న మల్లిక మాట్లాడుతూ సరే డాక్టర్, ఇప్పుడు మేము ఏం ప్రిస్క్రిప్షన్స్ సజెస్ట్ చేయండి, మెడిసిన్స్ అన్నీని తను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పండి, మేము తనను జాగ్రత్తగా చూసుకుంటాం, సరేనా? సరే మేడం, నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాతోనే మా నర్స్తోనే సంప్రదించండి, అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకొని తన మీద ఫోర్స్ చేసి తన గతం గుర్చేయాలని మరి ట్రై చేయకండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఎందుకంటే వసుంధర ఇప్పుడున్న కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్. ఒకవేళ కానీ తను మళ్ళీ గతం ఏంటని ఆలోచిస్తే మళ్ళీ మీకు సేవ్ చేయడం కూడా మా చేతుల్లో ఉండదు మేడం, ఓకేనా? సరే డాక్టర్, మేము అయితే గుర్తు చేయం అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తి. మీకు కానీ ధృవ అసలు ఏం చేస్తుంటే సీరియల్ బాగుండేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.